స్టాప్. నమస్కారం. నమస్కారం సార్, మేము ఆ పల్లెటూరుకి వెళ్లే దారిలో దిగిపోతాం, కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? మేమంటే ఎంతమంది? నేను, అదిగో మా స్వామి మాత పబ్జి మాను. పబ్జి అమ్మా? అవును సార్, మా కోసం సీక్రెట్ గా మినిస్టర్ సాంబశివరావు గారు వెయిటింగ్. అతను మీకోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? తనకి సీఎం పోస్ట్ వస్తుందా రాదా అని పబ్జి మాని అడగడానికి. అతను సీఎం అయ్యే అవకాశం లేదమ్మా. ఈ విషయం నేనే తనతో చెప్తా. ఈ మాత్రం దానికి మీరెందుకు? ఏంటి సార్ మీరు ఇలా చెప్తున్నారు? లేకపోతే ఏంటమ్మా, మీకు కనీసం బండి కూడా పంపించాడు. సీఎం ఏం ఉద్ధరిస్తాడు? పంపించలే కాదు సార్, ఎవరికి తెలియకూడదని బస్ లో రమ్మన్నారు. అయితే బస్ లో చిన్న ప్రాబ్లం, కండక్టర్ దింపేశాడు సార్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏ బండి రావట్లేదు. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే రండమ్మా, ఎక్కండి. ఈ బజ్జీ అమ్మని పిలవండి. మాతా, పబ్జి మా మీరు చెప్పినట్టే లిఫ్ట్ ఇస్తున్నారు. రండి రండమ్మా, రండి రండి పబ్జి మా, రావే. ఒంటి మీద కాషాయం, మాత కోరింది మన సాయం. రండి మాత, రండి. పబ్జి మాత, రండి. డోర్ తెరవరా. తీర్థంతో శుద్ధి చేస్తున్నారంటే ఆచారాలన్నీ పాటిస్తారన్నమాట బజ్జి మాత. కూర్చోండి కూర్చోండి. రే పోనీరా. ఏమండే, ఏంటి ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉందే? ధ్యానంలో ఉన్నారు. ధ్యానమా? గడ్డం ప్రతిదానికి ఎందుకు అడ్డం? బస్సోడు మిమ్మల్ని మధ్యలో ఎందుకు తిప్పేశాడు? పబ్జి మా దివ్య దృష్టితో ఒక నిజం చెప్పారు. మాతంత నిజమేం చెప్పారు? కండక్టర్ ని పట్టుకుని, ఏం బాబు నువ్వు ఆ డ్రైవర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంకెందుకు ఆ గిరిజ వెంట పడుతున్నావు అని చెప్పారు. అదా డ్రైవర్ విన్నాడు, ఇద్దరు గొడవ పడ్డారు, కండక్టర్ మమ్మల్ని కిందకి దించేశాడు. ఇంత లోతుగా ఆలోచిస్తారా ఈ మాత? కనపడని విషయాలు కూడా కనిపెట్టేలా ఉన్నారే. మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జి అమ్మని అడుగుదామా? నువ్వు వాడిని కొట్టాలనుకునేలోగా వాడి నీ జీవితాన్ని మట్టిపాలు చేస్తా. బజ్జి మాత ఏంటి సడన్ గా ఎలా చెప్పేశారు? కార్ కొంచెం ఆ పక్కన ఆపే. మధ్యలో దిగిపోతానంటారండి. నువ్వేంట్రా సడన్ గా మధ్యలో ఇలా ఆపేశావు? అమ్మా బజ్జిమా, ముఖ్యమైన విషయం చెప్పి అలా మౌనంగా వెళ్ళిపోతున్నారండి. అమ్మా, ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడిని ఎదిరించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. న్యూ అంటే కొత్తగానా? అదేనమ్మా, అదే ఇదే లేకుండా. ఓ న్యూ. బాబు కోరుకుంటున్నాడు, ఏం చేస్తాం? రైగడ్డ మంత్రం మొదలు పెట్టేశారా? ఇవ్వండి. ఇది నీకు. ఆ నల్లోడికి పుల్ల సరిపోతుందా? ఇదలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఆ మేఘాల పైకి చూస్తూ మీద పడకుండా ఊసుకోవాలి. పైన చూసి ఊయమంటున్నారు, మీద పడకుండా ఎలా ఉంటుంది? అనే వాళ్ళంటే ఊసుకోవాలి. మీ మేలు మర్చిపోలేము బజ్జమ్మ. సోమా వస్తున్నాను రా. ఈ వేరుతో నువ్వు ఊరొదిలిపోయేలా చేస్తా. ఉమ్మండి, ఉమ్ము మీ మొహాల మీద పెట్టా పర్వాలేదు, కానీ పైకి చూస్తూనే ఊయండి అని చెప్పింది బజ్జమ్మ. ఏంట్రా ఇంత చలి పెడుతోంది? మీరేంట్రా బట్టలు లేకుండా? పబ్జి మాత మొత్తం మంది ఇచ్చి మాయం చేసింది. నోరుమేంట్రా, ముందు కారులోకి వెళ్ళి కూర్చుందాం. కారు ఎక్కడరా? అన్న వాళ్ళ దగ్గర మనం మోసపోయామన్నా. ఆడవాళ్ళని లిఫ్ట్ ఇస్తే అడవిలో పడేశారు కదరా అన్న. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా దొరకదన్నా. అన్న ఈ విషయం మీ అక్కగారికి ఫోన్ చేసి చెప్తామన్నా. రై, వీళ్ళు కాబట్టి బట్టలే ఊడదీశారు, అక్క అయితే తోలు ఊడదీస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆటోనా, డబ్బులు తర్వాత తీసుకో అన్నా. అయ్యయ్యో, ఏంటండి అడవి మనుషుల్లో వచ్చారు? ఏంటి అవతారాలు? వదినా, నీకు మగ పిల్లడు పుట్టాలని అన్న అడవిలో స్వామీజీని మొక్కుకొని వచ్చారు. ఆయనే మూలికా వస్త్రాలు ఇచ్చి ఈ గుమ్మానికి తోరణాల్లా కట్టమన్నారు. అంత శక్తి కలిగినవా ఈ మూలికా వస్త్రాలు?
ఏమండి మీకు 5వ నెంబర్ కథ కలిసి వస్తుంది. ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళలేకపోయారా? 5 గుమ్మాలకి తోరణాలు కట్టేదాన్ని. ఇక్కడ ఉంటే నిజంగా పని చేసేలా ఏమండి అటెక్కడికి వెళ్తున్నారు? స్వామీజీని కలిసి వస్తే తిన్నగా పూజ గదికి వెళ్తారు. మీరేంటి బాత్రూమ్ వైపు వెళ్తున్నారు? వదినా, ఆడాళ్ళకి ప్రాబ్లం వస్తే బెడ్రూమ్ లోకి పోయి ఏడుస్తారు. అదే మగాడికి ప్రాబ్లం వస్తే బాత్రూమ్ లోనే కదా ఏడ్చేది. అది సరే, మీకేంటండి ఎంత పొడిగేశారు? అది ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాగా అందుకని. ఏరా, మూలికా వస్త్రాలు వేసుకుంటే మగపిల్లాడు పుడతాడా? ఆర్గానిక్ డ్రెస్. అయ్యో దీన్ని అనుకుంటా గట్టిగా ఏడవలేకపోతున్నానే. వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా నిలబడి గోల్ చేస్తే వెనకాల ఉన్న వాళ్ళకి సినిమా ఎలా కనబడుతుంది? మా గురువు గారి సినిమా ఓపెనింగ్ సీన్ కూర్చొని చూడమంటావా? ఏమడిగావే? ఎంత ధైర్యమే నీకు? ఎవరైనా నిన్ను అడగమన్నారా? లేక నువ్వే అడిగావా? ఎవ్వరు అడగమనలేదు. ఇంకెప్పుడు అడగను. ఇంకెప్పుడు మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మన్నారు? ఏంటి ఆ చూపంటే? ఎవరిని అడిగి లోపలికి వచ్చారే? యూనిఫామ్ ఏది? పోండి, యూనిఫామ్ వేసుకురండి. ఏదో సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చారు. ఓ యూనిఫామ్ వేసుకురండి, పోండే. ఏంటి ఇక్కడ అందరు గుంపుగా చేరారు? పండే ఏం జరిగింది? జారి పడ్డాను. అలాగే కొంచెం వెతకలేరు. ఇది కూడా మనకు కొత్త అనుభవం కదా. ఫ్రీ బర్డ్స్ కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం బయట పడలేని లొకేషన్ ఇది ఒక్కటే. వామ్మో, అయ్యా అడ్వకేట్ ఎక్కడున్నావయ్యా? తొందరగా రావయ్యా బాబు. అమ్మా, అయ్యో అమ్మా, ఏమా, అందరూ చోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంటే నువ్వు మాత్రం వచ్చి నన్ను కాపాడావే. ఎంత మంచి మనసమ్మా నీది. ఏమ్మా, ఇంత మంచి మనసున నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమని చెప్పమంటావమ్మా? మా ఊళ్ళో శివారెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు.
చాలా చండాలుడు. ప్రతి ఒక్కరిని భయపెట్టి మరి డబ్బులు వసూలు చేస్తుంటాడు. అది సరిపోదని చిన్న పిల్లల దగ్గర కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా మామూలు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నాడు. మానవత్వం మర్చిపోయి పాపం పూలు అమ్ముకునే అమ్మాయిని కూడా వదిలిపెట్టట్లేదు వాడు. అందుకే వాణ్ణి కొట్టాను. ఇప్పుడు జైలుకి వచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివారెడ్డి చేయి చేసుకుంటావు. నీ సంగతి చూస్తా. అది సర్లే గాని నువ్వేం చేసి జైలుకి వచ్చావు? నేను ఒక ఇడ్లీ కొట్టు పెట్టుకున్నానమ్మా. ఇడ్లీ కొట్టు పెట్టుకున్నందుకు లోపలేశారా? అది కాదమ్మా, పాత్రలు కడగడానికి మా ఇంటి పక్కన కాలువ దగ్గరికి వెళ్తూ ఉంటాను. నాకక్కడ ఒక రోజు ఒక పాత్ర దొరికింది. ఒకరోజు ఇడ్లీ ఆ పాత్రలో వేసి అమ్మకానికి కూర్చున్నాను. ఇడ్లీ అయిపోవడం లేదు. అయ్యో, అయితే మీకు ఇడ్లీ పెట్టడం కూడా తెలీదా? నా కొట్టుపక్కనున్న రైస్ మిల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నా దగ్గరికే వచ్చి ఇడ్లీ తింటారు. కాలువలో దొరికిన పాత్రలో ఇడ్లీలు వేసి అమ్ముతూ ఉంటే ఎంతకీ అవి అయిపోవటం లేదు, వస్తూనే ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు. పాత్ర తిరగేస్తే మాత్రం ఏమీ రావటం లేదు. తర్వాత 100 రూపాయల నోటు అందులో వేసి చూశాను. తీసే కొద్దీ డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకు అది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందమ్మా. అవును, అవును. ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడుంది? నా దగ్గర ఆ పాత్ర ఉందని తెలిసి ఎవరైనా కొట్టి పట్టుకుపోతారేమో అని భయపడి పక్కనున్న రైస్ మిల్లో ఎద్దును కట్టే చోట 3 అడుగుల గొయ్యి తవ్వి కప్పెట్టేశాను. పాత్రలో దొరికిన డబ్బులన్నీ తీసుకుని ఎప్పట్లాగే ఒక రోజు నేను బ్యాంకులో వేసుకుందామని వెళ్లాను. మేనేజర్ పిలుస్తున్నారన్నారు. సరే అని లోపలికి వెళ్ళాను. ఇప్పుడు ఈ లోపల ఉన్నాను. ఏ ఎందుకని? ప్రతి నోటు మీద ఏదో సీరియల్ నెంబర్ 1 ఉందని నన్ను తీసుకొచ్చి ఈ లోపల వేశారు. అప్పుడు అక్కడ ఓ దూడపిల్ల ఉంది. దాని ఎడంకాలు పక్కన 3 అడుగులు గొయ్యి తీసి లోతుగా కప్పెట్టాను. నేను ఇంకెన్నాళ్ళుంటానో తెలీదు. మీరు ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు కదా, మీలాంటి మంచివాళ్ల చేతుల్లోనే అది ఉండాలి. మీరెళ్ళి అది తీసుకోండి, ప్రజలకు సేవ చేయండి. అది సరే గాని ఆ వార్డెను ఎందుకు మిమ్మల్ని పడిపోయేలా కొట్టింది? అదేం లేదమ్మా, చీర నలిగిపోయింది, కొంచెం ఐరన్ చేసి పెడతావా అని అడిగానమ్మా. అదేమన్నా తప్ప? దానికి గొడ్డును బాదినట్టు బాధేసిందమ్మా. నీ విషయంలో వార్డెన్ తప్ప అస్సలు లేదు. ఇంకో 4 తగిలించి ఉండాల్సింది. వెనక ముందు ఆలోచించకుండా అనవసరంగా ఉండి కొట్టావు.